ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తూ ఉంటే వైకాపా పార్టీ ఒక మునిగిపోయే నావగా కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా చిత్తుగా ఓడిపోవడం తథ్యం. అన్ని వర్గాల ప్రజల్లో వైకాపా పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. రైతులేమో రగిలిపోతున్నారు, మహిళలేమో మండిపోతున్నారు, ఉద్యోగులేమో ఉడికిపోతున్నారు, నిరుద్యోగులేమో నిరాశతో ఉన్నారు, సర్పంచులేమో సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లేమో కసితో ఉన్నారు, మందుబాబులు మండిపోతున్నారు. ఇక్కడ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వైకాపా పట్ల. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటా ఉంది. 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసింది. ఇటీవలనే 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా ఈనాడు పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం, సుడిగాలి పట్టడం చేయడం, ఆవిడ సూటిగా ధాటిగా ధీటుగా ప్రశ్నలు సంధించడం, దానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ ఒక టీం వర్క్గా ఆవిడ సహకరించడం, ఈ వాతావరణంతో వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే వాతావరణం ఈనాడు రాష్ట్రంలో వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైకాపా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు పిలిపిస్తూ ఉంది. అది మునిగిపోయే పడవ, దాంట్లో ఉంటే మీరు కూడా మునిగిపోతారు, మీరు వచ్చేసేయండి, స్వగృహ ప్రవేశం చేయండి, కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీరు మేము చెయ్యి కలిపి భుజం కలిపి ముందుకు పోదాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్తాం, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయం అని చెప్పేసి దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. ఆ ఆశయ సాధన కోసం మీరు మేము కలిసికట్టుగా కృషి చేద్దాం, కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి, స్వగృహ ప్రవేశం చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తా ఉంది.